సో ఇవన్నీ చేస్తా ఉన్నాడు కాబట్టి కేటీఆర్ పైన కౌంటర్ అటాక్ చేయండి. కాంగ్రెస్ సోషల్ మీడియాకు పెద్దల ఆదేశాలు, మార్పులు ఎడిటింగ్లు ఏదైనా సరే దాడి తీవ్రంగా ఉండాలని ఆర్డర్. ఇప్పటికే మంచు ఫ్యామిలీ గొడవలో కేటీఆర్ జోక్యం అంటూ ఫేక్ న్యూస్ సర్క్యులేషన్ మొదలుపెట్టిరు. కొద్ది రోజులుగా సర్కార్ పైన కేటీఆర్ మాటల యుద్ధం, మాస్ డైలాగులతో రేవంత్ కు కౌంటర్, కుక్క కాటుకు చెప్పు దెబ్బ అంటూ వివరణ. కేటీఆర్ జోరు పెంచడంతో ఉక్కిరి బిక్కిరి అవుతున్న అస్తం పార్టీ. సోషల్ మీడియాలో వెనుకబడ్డామని ఇటీవలే వేదికల మీద మొరబెట్టుకున్న సీఎం. సోషల్ మీడియా బాధ్యులకు రేవంత్ క్లాస్ కూడా వీకిండు. ఇక మీరు అయినా ఇంతగానం రెచ్చిపోతా ఉన్నాడు కేటీఆర్. ఓవైపు హరీష్ రావు, ఓవైపు కేటీఆర్, ఓవైపు కవిత, ఓవైపు బీఆర్ఎస్ వాళ్ళు, మరొక వైపు కొంతమంది జర్నలిస్టులు, వీళ్ళందరూ కలిసి ప్రజా సమస్యలను తీసుకొచ్చి మనల్ని బర్బాద్ చేస్తూ ఉన్నారు. మీరేం చేస్తున్నారు? ఏదో ఫేక్లో చేయరు, మార్ఫింగ్లో చేయరు, ఏదో ఒకటి చేసేసి దానికి కౌంటర్ చేయరు అని చెప్పేసి అధిష్టానం నుంచి కూడా, కాంగ్రెస్ అంటే రేవంత్ రెడ్డి అధిష్టానం నుంచి కూడా అదైందనమాట. సో దాంట్లో భాగంగానే నిన్న ఆల్రెడీ మంచు ఫ్యామిలీ కేటీఆర్ జోక్యం చేసుకున్నాడు, అందుకే గొడవ అయింది అని చెప్పేసి ఒక ఫేక్ ఫ్యాక్టరీ స్టార్ట్ అయింది. నేను తొలి వెలుగు రఘు అనేటోడు అందులో బీఆర్ఎస్ సంబంధించినటువంటి నాయకులు ఉన్నారు అని చెప్పేసి ఒక ప్రయత్నం స్టార్ట్ చేసింది. ఇదంతా కూడా దీంట్లో భాగమే అనమాట, ఈ డైవర్షన్లో భాగమే. అవుతున్నటువంటి డ్యామేజ్ని కంట్రోల్ చేయడం కోసం డైవర్షన్లో భాగమే. కానీ చాలా తెలివికల్లో కాంగ్రెస్ వాళ్ళు ఏదేమైనా కానీ. రేవంత్ రెడ్డి అధికారంలోకి వచ్చినాక కూడా, అధికారంలో కూర్చొని కూడా ఫేక్లనే ప్రచారం చేసుకుంటా, అబద్ధాలు చెప్పుకుంటా, వాటిని ప్రజల దాకా పూర్తి స్థాయిలో చేరకుండా చేసేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. మీడియాను వాడడంలో కాంగ్రెస్ పార్టీకి ఏమాత్రం సరితూగదు బీఆర్ఎస్ పార్టీ. మీడియాను వాడడంలో మెయిన్ స్ట్రీమ్ మీడియా మొత్తం గుప్పిట్లో పెట్టుకొని వాళ్ళకి తగ్గట్టుగా మార్చేసుకుంటా ఉంది అంతా. కానీ బీఆర్ఎస్ వాళ్ళు ఇంకా గుడ్డిగురాల పనులు అవుతారో అది వేరే విషయం. సో కాబట్టి మీడియాని కానీ సోషల్ మీడియాని కానీ మేనేజ్ చేయడంలో కాంగ్రెస్ దిట్ట. దానికి ఏమాత్రం సరిపోదు బీఆర్ఎస్ పార్టీ. ఇలా ఎంతసేపు ఉన్న మేము వాస్తవాలే చెప్తాము, ఇవే చెప్తున్నటువంటి కార్యక్రమాలు వీళ్ళు చేస్తూ ఉంటారు. వాళ్ళు మాత్రము అబద్ధాలు సబద్ధాలు ఏవో ఒకటి చెప్తూనే ఉంటారు, ప్రజల లోపల ఏదో ఒక చర్చ పెడతానే ఉంటారు అన్నమాట. అది కాంగ్రెస్ పార్టీకి ఉన్న గొప్పతనం.